ప్రస్తుత కాలంలో హెల్త్ కాన్షియస్ ఎక్కువ. అందరూ జొన్న రొట్టె తింటే ఆరోగ్యంగా ఉంటారు అని చాలామంది జొన్న రొట్టెలు చేసుకొని తింటున్నారు. కానీ జొన్న రొట్టెలు రాని వాళ్ళ పరిస్థితి, నేను నార్మల్గా బియ్యపిండి దోశలు ఎప్పుడు చేస్తూ ఉంటాను. కానీ జొన్న పిండితో ఎప్పుడు రొట్టెలు కాకుండా ఇలా ట్రై చేసి చూద్దామని చెప్పేసి ఆ దోశలు ఎలా వేస్తానో ఇవి కూడా సేమ్ అలాగే మన దోశ ప్యాటర్న్లో చేసుకొని అందులో ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు, ఇంకా క్యారెట్ తురుము ఇలా అన్నీ వేసుకొని సేమ్ ఆ ప్యాటర్న్ని ఆ దోశ పెనంపై ఆనియన్తో ఆయిల్ని రుద్దినట్లయితే చాలా బాగా వస్తాయి దోశలు. హెల్త్ కూడా మంచిది. ఇలా వెరైటీగా రొట్టెలు కూడా కాకుండా మరొక టైప్ దోశలు కూడా చాలా బాగుంటాయి. ఆరోగ్యానికి ఆరోగ్యం ఉంటుంది. రొట్టెలు రాని వాళ్ళకి కూడా ఇలా దోశలు తింటే నేను జొన్న రొట్టెలు తిన్నానన్న తృప్తి లాంటిది కూడా మిగులుతుంది. పిల్లల్లో కూడా ముఖ్యంగా రొట్టెలు ఎక్కువగా ఇష్టపడరు. ఇలా చేసి పెడితే చాలా హాయిగా, హ్యాపీగా, టేస్టీగా ఉంటాయి, తింటారు కూడా.